అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఆర్పి సిసోడియా జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి ప్రారంభించారు. గత ఏడాది సబ్ కలెక్టరేట్ లో జరిగిన అగ్ని ప్రమాదానికి భవనం పూర్తిగా దెబ్బతింది. ఇందులో ఉద్దేశపూర్వకంగానే ఫైల్స్ తగలబెట్టారనే ఆరోపణలపై సిట్ విచారణ చేస్తుంది. ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకుంది. దీంతో అధికారులు సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని గత కొద్ది రోజులుగా మరమ్మతులు చేపట్టారు. ఈ క్రమంలో నూతనంగా రూపుదిద్దుకున్న సబ్ కలెక్టర్ భవనాన్ని రాష్ట్ర రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా, అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి, జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, మదనపల్లె సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ పునఃప్రారంభించారు. మీ అందరికీ తెలుసు, పోయే సంవత్సరంలో జూలై నెలలో ఈ మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం తగలపెట్టడం జరిగింది. సో దాని తర్వాత ఎంక్వైరీలు జరిగినాయి, యాక్షన్స్ ఉన్నాయి. కానీ అప్పుడు నుంచి ఆఫీసు డిస్లోకేట్ అవ్వడం జరిగింది. 2000 కంటే ఎక్కువ ఫైల్స్ కూడా దగ్ధం అవ్వడం జరిగింది. ఆఫీస్ కూడా పనికి రాకుండా పోయింది. ఇవంతా చూస్తే ఇక్కడ ఉన్న సబ్ కలెక్టర్ గారు ఆయన చొరవ తీసుకుని ఇది మొత్తం బిల్డింగు మొత్తం మళ్ళీ కట్టించారు. నన్ను రిక్వెస్ట్ చేశారు, మీరు వచ్చి ఇనాగ్రేట్ చేయండి అని. నేను వచ్చాను. ఫైల్స్ ఏదైతే కాలిపోయినాయో అవన్నీ 2400 ఫైల్స్ కూడా రీక్రియేట్ చేయడం జరిగింది. ఎందుకంటే లక్కీగా కలెక్టర్ ఆఫీస్లో కానీ తహసీల్దార్ ఆఫీస్లో కానీ దాని లీక్ దొరికినాయి కాబట్టి ఆ ఫైల్స్ కూడా మాకు దొరకడం జరిగింది. దాని మీద ఏదైతే 22 ఇలాంటి ఫైల్స్ ఉన్నాయో దాని మీద ఎంక్వైరీ చేయడం కూడా జరుగుతుంది. ఆ రోజు నేను వస్తే సుమారు 484 పెటిషన్స్ నాకు పర్సనల్గా గ్రీవెన్స్ కింద ప్రజలు వచ్చి ఇచ్చారు. దాంట్లో ఇంచుమించుగా 80% కంప్లైంట్స్ ఎంక్వైరీ అయ్యి దాని మీద యాక్షన్ కంప్లీట్ అయిపోయింది. 20% ఇంకా పెండింగ్ ఉంది. కొన్ని కాంప్లికేటెడ్ కేసెస్, కొన్ని సివిల్ సూట్స్, కొన్ని లిటిగేషన్ మ్యాటర్స్, తర్వాత వెరిఫికేషన్ చేయాల్సిన మ్యాటర్స్ కొన్ని ఉన్నాయి. కొన్ని ఆర్ఓఆర్ అపీల్స్లో కూడా ఉండొచ్చు కాబట్టి ఇవి కొన్ని మిగిలిపోయినాయి. అవి కూడా షార్ట్లీ పరిష్కారం చేయడం జరుగుతుందని. మరి మొత్తానికి ఒక బ్యాడ్ ఎపిసోడ్ ఈ రోజుతో అయిపోయిందని మనం అందరూ అనుకోవాలి. థ్యాంక్ యూ. కేస్ ప్రోగ్రెస్ కేస్ ప్రోగ్రెస్ అంటే ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. ఇంకా చాలా లోతుకి పోయి ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది. కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది, కొంతమంది జైల్లో ఉన్నారు. బట్ డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్స్ ఇంకా జరుగుతాం. బికాస్ దాంట్లో చాలా బయట లింక్స్ ఉన్నట్టు ఉన్నాయి కాబట్టి కొద్ది టైం పడుతుంది.